నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే ఛాన్స్ ఉంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ తమకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటివరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని నిర్మలా సీతారామన్కు అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై మరికొందరు కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించారు. 3 రోజుల హస్తిన పర్యటన ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు తెలంగాణ టీడీపీ శ్రేణులు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని బాబు నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్లో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో మంత్రి పదవుల పట్ల సంతృప్తితో ఉన్నామన్నారు. ఎన్డీఏ ఇచ్చిన ఆఫర్ను కాదనకుండా కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నామన్న ఆయన, వాజ్పేయి హయాంలో కూడా 7 పదవులు ఇస్తామన్న ఒక్క స్పీకర్ పదవిని తీసుకున్నట్లు తెలిపారు. ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాల కోసమే గతంలో స్పీకర్ పదవిని అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎలాంటి పదవులు టీడీపీ నుంచి కోరుకోలేదని, ఎన్డీఏ నుంచి వచ్చిన ఆఫర్ను కాదనకుండా 2 మంత్రి పదవులు తీసుకున్నామన్నారు చంద్రబాబు. హైదరాబాద్ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్లో నిర్వహించిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫార్మా క్లస్టర్లను ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకొస్తామని తెలిపారు భట్టి విక్రమార్క. The Indian pharmaceutical industry has earned global recognition as the pharmacy of the world, producing high-quality generic medicines that are affordable and accessible across continents. Our industry has not only met domestic healthcare demands but has also played a transformative role in global health initiatives, supplying essential medications to underserved populations. ఇదిలా ఉంటే హైదరాబాద్కి ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటు అందించాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. Not only as we are building TIMS hospitals about 8,000 crores తోని వరంగల్ లో, అలాగే హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ 40-50% కన్స్ట్రక్షన్ అయింది. దాంతో రూరల్ లో ఉండే పేద ప్రజలకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ 10 lakhs వరకు ఇచ్చే విధంగా మా న్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాం. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఇండస్ట్రియల్ మా రమేష్ గారు డివిస్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇప్పటికే కొన్ని చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రూరల్ లో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, తెలంగాణలో రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రోజుకు 3 సమావేశాలు చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది.
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు కాకుండా 5 ఎకరాల్లోపే రైతు భరోసా కటాఫ్ పెట్టాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించారు. ఈ నెల 16 తర్వాత మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ తిట్టడమే పర్యాటక శాఖ పనిగా గత మంత్రులు భావించారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమాలు చేపడతామన్నారు. అలిపిరి వద్ద ఓబెరాయ్కి 20 ఎకరాలు, దేవులోక్ ప్రాజెక్టు 10 ఎకరాలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రిషికొండ ప్యాలెస్ పై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు కందుల దుర్గేష్. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దీని మీద దృష్టి లేదు. పర్యాటక శాఖ మంత్రుల యొక్క పని ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పని అనుకున్నారు వాళ్ళు. ఆ పని మాత్రమే చేశారు వాళ్ళు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషణలు చేయటమే ఆ మంత్రిత్వ శాఖకి, పర్యాటక శాఖకి పర్యాయపదంగా తయారు చేశారు వాళ్ళు. అది తప్పితే ఇంకోటి ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుని వాటి ద్వారా 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. అమరావతిలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను ఆయన పరిశీలించారు. స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు అధికారులు ఉన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీ భవనాలను పట్టించుకోని కారణంగా నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ సైతం దొంగిలించారని ఆరోపించారు. వీటిని పూర్తి చేయడానికి 300 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని తెలిపారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులను కోరామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి. ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు తేడా వస్తుంది. సరే, ఎంత తేడా వచ్చినా తప్పదనుకోండి, కానీ నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. విత్-ఇన్ 9 monthsలో ఈ బిల్డింగ్ అన్ని కూడా పూర్తి చేసి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం. అనకాపల్లి జిల్లాలోని పలు ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లను ఆకస్మిక తనిఖీలు చేశారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా కాలేజీల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం పనితీరును అడిగి తెలుసుకున్నారు. కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ మంత్రిని కోరారు విద్యార్థులు. గంజాయిని అరికట్టడానికి విద్యార్థులు తమ వంతు బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో, పాయకరావుపేట మండలంలోని పాయకరావుపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్, అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ అన్నింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ, ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, అందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంత బ్యాక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని పార్టీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై వీళ్లు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే వైఎస్ జగన్ మరోసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళతారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులంటే అసలే గౌరవం లేదన్నారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. నయవంచక సర్కారిది అని మండిపడ్డారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా అంటూ ప్రశ్నించారు. తెల్ల దొరల పాలన కన్నా దుర్మార్గంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఓవైపు ప్రజాపాలన అంటూనే మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి ప్రజా కంఠక పాలన అని విమర్శించారు. సీఎం 2 నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం టీజీపీఎస్సీ ముట్టడిలో భాగంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్.
తెలంగాణ శాసనమండలి ఉనికికే ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. శనివారం జరిగే సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. 2 రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోడీ ప్రభుత్వం తొలగించిందని, దీంతో మండలి ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు వినోద్ కుమార్. కాన్స్టిట్యూషన్ లో చెప్పాలి కదా. ఇవాళ ఎందుకు చెప్తున్నా నేను, నాకు ఇది తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, చక్రం చూపెట్టాలి కదా మన దగ్గర తెలుగు రాష్ట్రాలు బట. ఈ సమస్య ఎక్కడ, ఒక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? మూడు ఆంగ్లో ఇండియన్స్ తీసేసాడు. ఇప్పుడు మనకు ఆంగ్లో ఇండియన్ మన ఎమ్మెల్యే ఉంటే మనకి సమస్య ఉండక, ఇప్పుడు 120 ఉన్నప్పుడు 1/3, ఇప్పుడు 200 అనుకోండి 1/3 మంది ఉండొచ్చు. తక్కువ ఉంటే ఉంచుకొని ఇష్టం, అప్పర్ లిమిట్. ప్రోటోకాల్ సమస్యపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. స్పీకర్ అందుబాటులో లేరని, కాయన ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సమావేశానికి ఎంఈఓలు ఎందుకు హాజరయ్యారని డీఈఓ నోటీస్ ఇవ్వడం ఏందని ప్రశ్నించారు. తెలంగాణలో రాజ్యాంగం ఉందా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. స్పీకర్ గారు ఎందుకు రాలేదు అనేది మాకు కూడా తెలియదు. ఎవరి ఆఫీస్ నుంచి కూడా రెస్పాండ్ అయితలేదు. కాబట్టి ఇంకా మీడియా పాయింట్ లో వచ్చి మాట్లాడి పోదామని ఒక ఉద్దేశంతో వచ్చినాం. ఇవాళ స్పీకర్ గారు ఇవాళ టైం ఇవ్వకపోయినా పర్వాలేదు, రేపు ఇచ్చినా సరే, ఎల్లుండి ఇచ్చినా సరే, అవతల ఎల్లుండి ఇచ్చినా సరే, ఎప్పుడు స్పీకర్ గారు టైం ఇస్తే ఆ రోజే స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మా కరీంనగర్ డిఈఓ గారి మీద, కరీంనగర్ జెడ్పీ సిఓ గారి మీద ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా నేను మూవ్ చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య విద్య పరీక్షల నిర్వహణ బాధ్యతలు రాష్ట్రాలకు అప్పగించాలన్నారు. పేపర్ లీకేజీ అంశాన్ని సుప్రీంకోర్టు విచారించే కంటే ముందుగానే సీబీఐకి కేంద్రం అప్పగించిందని, అది బీజేపీకి అనుకూలంగానే దర్యాప్తు చేస్తోందని విమర్శించారు జీవన్ రెడ్డి. ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆచరించటం, వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుంది అనేటువంటి ఒక భావనతోని సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేందుకు సిబిఐతోనే విచారణ చేపట్టింది. వీళ్ళు సిబిఐ అంటే మనకు తెలియదు కాదు. సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టు విచారణ సంస్థ. ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు బీజేపీ వైఖరి ఉంటుందన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ పనిచేస్తోందన్నారు. జగన్ వేసిన అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రజలకు వరమని, దాన్ని నిర్మించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ తప్పిదనాల మూలంగా జరిగినటువంటి ఆర్థిక లోటుపాట్లు, అలానే వాటిని ఎంతవరకు కేంద్రం సహాయం చేయాలి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్య పాత్రను పోషించబోతుంది అంశాన్ని చాలా స్పష్టంగా వారు తెలియజేసిన మీదట అది పార్టీ బాధ్యతగా అనేకమైన అంశాల్లో రాష్ట్రానికి ఏ విధంగా చేదోడు ఇవ్వాలి. వీటి తెలంగాణ కొత్త చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న వికాస్ రాజును ఈసీ రిలీవ్ చేస్తూ కొత్త సీఈఓగా సుదర్శన్ రెడ్డి నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని మంత్రి సీతక్క ఆ పార్టీకి లీగల్ నోటీసులు పంపించారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురు రాజ్యం అంటూ కూడా తనపై కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క అన్నారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టులు పెట్టారని, నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ సీతక్క మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్, హరీష్ రావులు ములాఖాత్ అయ్యారు. ఆమెతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు. సుప్రీంకోర్టులో వేయనున్న బెయిల్ పిటిషన్పై న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్ చర్చించారు. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది.
బెయిల్ పిటిషన్ వేసే వరకు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదుల బృందంతో సమన్వయం చేయనున్నారు కేటీఆర్, హరీష్. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఆ పార్టీ నేతలు గాంధీ భవన్లో ఆందోళన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా కార్యకర్తలు ససేమిరా వినిపించుకోలేదు. గతంలో కృష్ణమోహన్ రెడ్డి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని నినాదాలు చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పిఎస్లో ప్రియురాలు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరిందా యువతి. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించారు హీరో రాజ్ తరుణ్. కంప్లైంట్ ఇచ్చిన లావణ్యతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదన్నారు. లావణ్య తనను మోసం చేసిందని చెప్పారు. మస్తాన్ అనే అబ్బాయితో ఆమె రిలేషన్లో ఉందని, పెళ్లి విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తోందని చెప్పారు రాజ్ తరుణ్. నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్ అంటే ఇంత కష్టపడి సినిమా చేసుకొని ఒక స్థాయికి వచ్చినప్పుడు రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్ గానే నేను ఫైట్ చేస్తానండి. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 9, 16వ తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 9వ తేదీ అయిన మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 8, 15వ తేదీలో సిఫార్సు లేఖలు స్వీకరించబడమని స్పష్టం చేసింది. ప్రధాని మోడీతో T20 వరల్డ్ కప్ టీం భేటీ అయిన వీడియోను మోడీ షేర్ చేశారు. క్రికెటర్స్తో కాసేపు సరదాగా గడిపారు ప్రధాని మోడీ. చాహెల్ అల్లర్ని మోడీ ప్రస్తావించారు. మ్యాచ్ విజయం అనంతరం మట్టిని ముద్దడ్డం కేవలం భారతీయులు మాత్రమే చేస్తారన్నారు ప్రధాని మోడీ. ట్రోఫీ తీసుకునే సమయంలో చేసిన డ్యాన్స్ గురించి అడగ్గా చాహెల్ కుల్దీప్ ఐడియా అని మోడీకి వివరించారు కెప్టెన్ రోహిత్ శర్మ. जिंदगी ही पिच पे होती है और आपने क्रिकेट की जो जिंदगी है उसको चुना कि ये कोई हिंदुस्तानी ही कर सकता है. क्या आइडिया था क्या? चहल और कुलदीप. चहल और कुलदीप. अच्छा. ఒలింపిక్స్ 2036 పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లో ప్యారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్ 2024 కోసం ఎంపికైన అథ్లెట్లతో ప్రధాని గురువారం భేటీ అయ్యారు. ఇక అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. అథ్లెట్లతో మోడీ భేటీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోటీని ఆస్వాదించాలి కానీ ఒత్తిడికి గురి కావద్దన్నారు. మెడల్ కోసం 100% ప్రయత్నం చేయాలని సూచించారు ప్రధాని మోడీ. उसका एग्जाम पर ध्यान कम होता है. उसका मूल कारण होता है कि अगर मैं अच्छा नहीं करूंगा तो घर वाले क्या कहेंगे, अगर मैं मार्क्स कम लाया तो क्या, उसी प्रेशर में रहता है. आप चिंता छोड़ दीजिए दोस्तों, आप खेलिए अच्छा बस. अरे मेडल आते भी हैं, नहीं भी आते, क्या है, ये प्रेशर कभी मत रखिए. हाँ, अपना 100% बेस्ट देना है, ये मिजाज अपना होना चाहिए और उसमें कोई कमी नहीं होनी चाहिए. ప్యారిస్ ఒలింపిక్స్ తనకు 3వని తెలుగు తేజం పివి సింధు తెలిపారు. మొదటి ఒలింపిక్స్ లో సిల్వర్, రెండో ఒలింపిక్స్ లో బ్రాంజ్ వచ్చిందని, ఈసారి మెడల్ రంగును మార్చాలని అనుకుంటున్నట్లు మోడీకి సింధు చెప్పారు. ఒలింపిక్స్ ఆడడం అంత సులువేం కాదని, ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, అదే సమయంలో తన దృష్టంతా గేమ్ పైనే ఉందన్నారు. सर मेरा अभी 3rd ओलंपिक्स में जा रही हूँ सर. तो फर्स्ट ओलंपिक्स में 2016 में सिल्वर लेके आई थी और 2020 टोक्यो में ब्रॉन्ज लेके आई थी. तो इस बार आई होप आई चेंज द कलर सर एंड आई होप आई कम बैक विद अ मेडल. ऑब्वियसली अभी बहुत एक्सपीरियंस से जा रही हूँ, but definitely it's not going to be easy, but I will try my best and hoping for another medal sir. జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాతో ప్రధాని చమత్కారం చేశారు. తనకింకా మిఠాయి తినిపించలేదని నీరజ్ను మోడీ అడిగారు.
అమ్మ చేతితో తయారు చేసే మిఠాయి అంటే తనకిష్టమని నీరజ్ చోప్రాతో మోడీ అన్నారు. ఈసారి ఒలింపిక్స్ తర్వాత ఖచ్చితంగా మిఠాయి తినిపిస్తానని మోడీకి ప్రామిస్ చేశారు నీరజ్. ట్రైనింగ్ బాగా సాగుతోందని, గాయాల బారిన పడకుండా ఉండాలని మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం లేదన్నారు నీరజ్. तेरा चूरमा अभी तक आया नहीं. चूरमा लेके आएंगे सर इस बार. पिछली बार वो दिल्ली में चीनी वाला चूरमा था, आपको हरियाणा का वही तो. और नहीं, मुझे तेरी बाग के हाथ का चूरमा खाना है. पक्का सर. बताइए. बिल्कुल सर, हम भी अभी बाहर हैं जर्मनी में और ट्रेनिंग बहुत अच्छी चल रही है. ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ కోచ్ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ వేసవిలో భారీ రద్దీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని 10,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. రైల్వేల సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు తాము కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు. 50 అమృత్ భారత్ ట్రైన్ల తయారీ ప్రారంభమైందని, 150 అమృత్ భారత్ ట్రైన్ల తయారీ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. जनरल कोचेस 2500 स्पेशल ड्राइव के तहत मैन्युफैक्चर हो रहे हैं और साथ ही साथ और 10,000 जनरल कोचेस का अप्रूवल हुआ है. बहुत बड़ी संख्या में इस बार समर में रेलवे ने करीब 10,000 से अधिक स्पेशल ट्रेन्स चलाई हैं, जिससे कि जो समर का जो और पूरी तरह से फोकस्ड वे में सर्विसेज पे, सेफ्टी पे, क्लीनलीनेस पे, हर चीज पे पूरा फोकस्ड वे में ध्यान. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో బాధిత కుటుంబాలను లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలీగఢ్ వెళ్లిన రాహుల్ బాధితుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. హత్రాస్ చేరుకున్న తొక్కిసలాట బాధితులకు భరోసా ఇచ్చారు. बहुत परिवारों को नुकसान हुआ है, काफी लोगों की मृत्यु हुई है. तो मैं इसको राजनीतिक प्रिज्म से नहीं कहना चाहता हूँ, मगर प्रशासन की कमी तो है जी, और गलतियां तो हुई हैं, तो ये पता लगाना चाहिए. और ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖరారైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు 2 దేశాల్లో మోడీ పర్యటిస్తారు. పుతిన్ ఆహ్వానం మేరకు 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ రేపు మాస్కో వెళ్తున్నారు. భారత్ రష్యాల మధ్య బహుముఖ సంబంధాలను ఇద్దరు నేతలు సమీక్షించనున్నారు. రష్యా పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రియాకు వెళతారు. జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రియాలో మోడీ పర్యటిస్తారు. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో భారత ప్రధాని అడుగుపెట్టనున్నారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరగనున్న భేటీతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్నారు. అనేక అంశాలపై రష్యాతో మాట్లాడామని, వాటిని ఇప్పుడే వెల్లడించలేమన్నారు. ప్రధాని మోడీ పర్యటన తర్వాత వివరాలు చెబుతామన్నారు కేంద్ర మంత్రి జైశంకర్. Well, there were a lot of other issues I touched upon, but I don't want to preempt, sort of this, because as you know, Prime Minister Modi is going to Moscow next week. In fact, yesterday evening, President Putin mentioned to me that he is looking forward very much to that visit. So I think preparations are underway. Obviously, our discussions contributed to it, but what will come out, you will have to wait till the visit is. నీట్ యూజీ పేపర్ లీక్ పై ఓవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పేపర్ కూడా లీక్ అయిందనే ఆరోపణలతో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేశారు. తాజాగా నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. 2 షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లుగా తెలిపింది. జూన్ 23న జరగాల్సిన ఈ పరీక్షను ఆగస్టు 11న 2 షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణ జూలై 17కు వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మార్చిలో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది.
అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలే నీట మునుగుతున్నాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో తుపాను ప్రభావంతో 52 మంది మృతి చెందారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదలకు అసోం రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఛత్తీస్గఢ్లో విషాదం చోటు చేసుకుంది. జాంజ్గిర్లోని బావిలు పడి 5 మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు బావిలో దిగి 5 చనిపోయారు. బావిలో గ్యాస్ లీకేజ్ కారణంగా 5 మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి చెందడంతో గ్రామాల్లో విషాదాలు అలుముకున్నాయి. పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలు వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. యూకే సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీపై లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. భారత సంతతికి చెందిన రిషి సునక్ ఘోరంగా ఓడిపోయారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత బ్రిటన్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి స్టామర్ బ్రిటన్ నూతన ప్రధాని కాబోతున్నారు. 14 ఏళ్ల తర్వాత దేశ భవిష్యత్తు కనిపిస్తోందని స్టామర్ వ్యాఖ్యానించారు. ఘన విజయం సాధించిన స్టామర్కి భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. యూకేతో సానుకూల నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తున్నానన్నారు ప్రధాని రిషి సునక్. I would like to say first and foremost, I am sorry. I have given this job my all, but you have sent a clear signal that the government of the United Kingdom must change, and yours is the only judgment that matters. I have heard your anger, your disappointment, and I take responsibility for this loss. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆఖరిలో కొనుగోళ్ల మద్దతుతో కాస్త గట్టెక్కాయి. ఇంట్రాడేలో 79,478.96 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖరిలో కొలుకుని చివరికి 53.07 పాయింట్ల నష్టంతో 79,996 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.70 పాయింట్ల లాభంతో 24,323.85 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.